కాకినాడ నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెల్లడించారు. ఒకవైపు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెంకట్ నగర్ 4వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ నిర్వహణ పనులను స్వయంగా పరిశీలించారు. మరోవైపు శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై ఎలాంటి రాజీ ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని అన్నారు. ఉపయోగించిన వస్తువులు, చెత్త, నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు సాయంత్రం సమీక్ష నిర్వహిస్తున్నామని, పురమిత్ర యాప్ లేదా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా నగరంలో శానిటేషన్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి అధికారులు, సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు, శానిటరీ సెక్రటరీలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి శానిటరీ సెక్రటరీ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు తమ పరిధిలోని వీధులను సందర్శించి పరిశుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా జరుగుతున్నాయా లేదా స్వయంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించినట్లుగా పరిగణిస్తామని హెచ్చరించారు. నగర పారిశుధ్యంలో ఎలాంటి అలసత్వం సహించబోమని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, 4వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ వడిసేలు దాలమ్మతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకట్ నగర్ 4వ వార్డులో మనం దేవాలయం వీధిలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అక్కడ స్టార్టింగ్ సాయిబాబా గుడి దగ్గర నుంచి, బాబాగారి గుడి దగ్గర నుంచి ఇట్లాగా వీధంతా తిరగటం వచ్చింది. ఇక్కడ బాబాగారి గుడి దగ్గర కొంత చెత్త ఏదైతే రిపేరింగ్ ఉందో అది రోడ్డు మీద వేసేసి దానివల్ల డిస్టర్బెన్స్ ఉంది. అది మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పాము రామ్మోహన్ గారికి. ఈ లుక్ ఇన్ ద థింగ్స్ అది తీసేసి రిమూవ్ చేసి ఫోటో పెట్టమని చెప్పాము. యూ విల్ డూ దిస్ థింగ్స్. అదేవిధంగా అక్కడ కొన్ని చోట్ల ఆ పార్క్ ఇలాగా వచ్చేస్తుండే అక్కడ కూడా లైట్ అడిగారు. లైట్నింగ్ కూడా యూఆర్ అరేంజింగ్ 2 లైట్స్ చెప్పాము. మన ఎలక్ట్రికల్ ఏఈ గారు ఈజ్ అరేంజింగ్. అదేవిధంగా మనకి నేను వస్తున్న సమయంలో కాకినాడ మన మిలిటరీ రోడ్లో కూడా వాటర్ పైప్ లీక్ అవుతుంది. వెంటనే అర్జెంటుగా మన ఆర్డబ్ల్యూఎస్ అంటే మనకి డ్రింకింగ్ వాటర్ చూసే ఏఈ గారిని పంపించి ఆ వాటర్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా వాటర్ లీకేజ్ అయ్యి అది మరలా వేరే మంచి నీళ్ళు కలిస్తే చాలా ప్రమాదం కాబట్టి ఇమీడియట్గా వీఆర్ అటెండెడ్ దట్ డ్యూటీ. అదేవిధంగా ఇక్కడ వేకెట్ ప్లాట్లో ఒక ఆయన ఎవరో వేకెట్ ల్యాండ్లో ఉంది. ఆ వేకెట్ ల్యాండ్ ఓనరు మొత్తం వదిలేయడం వల్ల దాంట్లో చెత్త అంతా పెరిగిపోయి ఉంది. దానికి ఇప్పుడు ఆయనకి రిపేర్ చేసి అవుతున్న ఛార్జీలు అతని పైన ఇంపోజ్ చేయమని మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా క్లీనింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఇక్కడ హోటల్ యజమాని ఒక ఆయన రోడ్డు మీద పెట్టేయడం, ఆ హోటల్లో ఉన్న చెత్త అది వేస్ట్ పదార్థాలు, పిండి పదార్థాలు కానీ, అన్నం కానీ, లేకుంటే దోశలు గీసులన్నీ కూడా పాడైపోయినవి కూడా డ్రైన్లు వేసేసి మొత్తం గార్బేజ్ చేసేస్తున్నారు. దానివల్ల మొత్తం అక్కడ చాలా చెడు వాసన వస్తుంది. అది కూడా రిమూవ్ చేయడం జరిగింది. అట్లానే అతనికి కూడా ఒక 500 రూపాయలు ఫైన్ కూడా వేయటం జరుగుతుంది. ఇట్లా ఒక 500 ఫైన్ వేసేయండి రామ్మోహన్ గారు. ఓకే. అట్లాగే ఇతర ఈ సంబంధించిన ఇక్కడ ఈ గార్బేజ్ క్లీనింగ్ ఒకటి, అదేవిధంగా ఈ వాల్ పోస్ట్ ముఖ్యంగా ఫ్లెక్సీలు కూడా ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాము. ఫ్లెక్సీలకు సంబంధించి మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా అదే కూడా మనం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము. మస్కిటోస్కు సంబంధించింది, యాంటీ లార్వాకు సంబంధించింది స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాము. ఇది ముఖ్యంగా అందరికీ ఈ రెయినీ సీజన్ కాబట్టి ఈ రెయినీ సీజన్లో ఎవరు కూడా మరి నీళ్లు కాసుకుని తాగటం చాలా మంచిది. ముఖ్యంగా ఇప్పుడు నేను వెళ్ళిన ఒక ప్రాంతం చూసినట్టయితే వాళ్ళన్నీ కూడా ఈవెన్ బెడ్స్, వాడేసిన బట్టలు, వాడేసిన సోపలన్నీ కూడా రోడ్డు మీద మరీ దారుణంగా రోడ్డు మీద పెట్టేస్తారు. అక్కడ
అవి కూడా రిమూవ్ చేయమని మన టౌన్ ప్లానర్ గారు రామ్మోహన్ గారు చెప్పడం జరుగుతుంది. అదే ముఖ్యంగా ప్రజల్లో కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ యొక్క అవసరం నిమిత్తమో లేకపోతే మీరు యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఇతర పీపుల్స్కి ఆటంకంగా అవుతుంది. ఆ విధంగా చేయొద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ప్రతిరోజు కూడా శానిటేషన్ చూస్తాము. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. శానిటైజింగ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు లైటినింగ్ సంబంధించింది కొన్ని ప్రాంతాల్లో లైటినింగ్ కంప్లైంట్ కూడా వచ్చింది. లైటినింగ్కి ప్రతిరోజు నిన్న నుంచి ప్రతిరోజు కూడా ఈవినింగ్ మానిటరింగ్ చేస్తున్నాము. వైర్లెస్ సెట్లో మానిటరింగ్ చేసి ప్రతి 6 o'clock 5 o'clockకి అందరూ ఏఈలతో మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా ప్రతి వార్డులోనూ ప్రతి చోట కూడా లైట్ వెలిగే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి చోట ఎవరైనా మీకు ఏదైనా ప్రాంతంలో మీకు లైట్ కంప్లైంట్ వచ్చినట్టయితే వెంటనే పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి. వితిన్ 24 hours ఐ అష్యూర్ యూ 24 hours మీకు ఆ లైటినింగ్ ఇష్యూని సాల్వ్ చేసి లైట్ విధంగా చూస్తాము. దయించి ఈ విషయంలో అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కొన్ని చోట్ల ఎక్కడైనా స్పాట్లో అంతవరకు వెలగవచ్చు. ఆ వేస్తున్న గాలి కానీ వర్షం కానీ బల్బు మారిపోతే మీరు మా దృష్టి తెచ్చినట్టయితే వెంటనే మనం కంప్లీట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటున్నారు. వారితో చెప్పినా పర్వాలేదు, పురమిత్ర యాప్లో చెప్పినా పర్వాలేదు. ఈవెన్ డిఈ గారు కానీ ఈఈ గారు కానీ ఫోన్ చేసినట్టయితే మనకి వెంటనే అలర్ట్ అవుతారు. ముఖ్యంగా ఏఈ గారు అర్జున్ అతను బాగా అటెండ్ అవుతారు. అర్జున్ గారికి ఫోన్ చేసినా లేదంటే డిఈ గారికి ఫోన్ చేసినా ఇమీడియట్గా మన లైటింగ్ విషయంలో యూ కెన్ అష్యూర్ యూ 100% మీకు వితిన్ 24 hours యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. లైటింగ్ విషయంలో మీరందరూ కూడా మీ యొక్క ఇబ్బందిని తెలియజేసినట్టయితే మనం పరిష్కరించడానికి చర్య తీసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకున్నాను.